నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ఈ రోజు ఉదయం 6 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విషయంలో కోర్టుకు వెళ్లారు. అయితే ఆయన కోర్టుకు వెళ్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు కొన్ని ప్లెకార్డులు ప్రదర్శించారు. అయితే దాంట్లో నెక్స్ట్ సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి, 2029లో మాకు 88 సీట్లు ఇస్తే చాలు, మీకు రప్పా రప్పా ఉంటుంది అన్నారు. అసలు నిజంగా 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ విషయాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి మాణిక్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మాణిక్ గారు. నమస్తే అండి. సో ఇప్పుడు మార్నింగ్ చూస్తే వైసీపీ కార్యకర్తలు నెక్స్ట్ వచ్చేది మేమే, మీకు రప్ప రప్ప ఉంటుంది అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం సీఎం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? మీరు మంచి ప్రశ్న అడిగారండి. నిజంగా మనం వాస్తవాలని అంటే ప్రజలకి చాలా విఘ్నులు, చాలా విషయాలు వాళ్ళకి క్లియర్ కట్ గా తెలుసు. ఆ విషయాన్ని ప్రజలకి మనం వాస్తవాలను వివరించే ప్రయత్నం చేద్దాం. మంచి ప్రశ్న అడిగారు. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు, 2029లో మేమే గెలుస్తాం, గెలిచాక రప్ప అంటే 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరలో వేటలను ఎలా తీసేస్తాము, నరికేస్తాము, అలాగే మేము చంపుతాం అని, హత్యలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వారించడం కానీ ఖండించడం కానీ అలాంటిది లేదు. అసలు వాస్తవాలంటూ మనం ప్రజలకి వివరించే ప్రయత్నం చేద్దాం. నిజానికి విఘ్నులైన ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి టైటిల్లో పెట్టినట్టుగా జగన్ మళ్ళీ గెలిచే ఛాన్స్ ఇక లేనట్టేనా అన్న ప్రశ్నకి నిజంగా నా అబ్జర్వేషన్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత అనేక మంది గ్రౌండ్ లెవెల్లో వ్యక్తుల్ని, సామాజిక స్పృహన్న, రాజకీయ స్పృహన్న వ్యక్తుల్ని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని చెప్పే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 2029 ఎన్నికల్లో గెలిచే ఛాన్సే లేదు అని ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకనంటే నా ఒక్కడి ఆలోచన కాదు, అనేక మంది ప్రజల అభిప్రాయాలు తీసుకొని చెప్తున్న మాట అన్నమాట ఇది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడు అన్నది మనం క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎందుకు అనంటే ఫస్ట్ అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కూటమి ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. ఎలా అంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం ఒక జోడు గుర్రాలుగా, ఒక జోడు ఎద్దులుగా ముందుకెళ్తా ఉన్నాయి. మనం చూసుకుంటే గనక తాజా పరిస్థితులు చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్ లాంటి, అంటే ప్రపంచంలో అమెరికా తర్వాత దాన్ని ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాన్ని తీసుకురావడం అంటే అంత ఆషమాష కాదు. దేశ ప్రధాని మోడీ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు దేశం అంతా కూడా మన వైపు చూస్తుంది. ఇప్పుడు ఐటీ దిగ్గజాలుగా ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు, మరి కర్ణాటక కావచ్చు, ఏపీ వైపు తొంగి చూస్తున్నాయి. మంత్రులు కూడా ఒక రకంగా వాళ్ళకున్న అక్కసుని వెళ్ళబొంగే ప్రయత్నం చేశారు కర్ణాటక మంత్రివర్గం అయితే. సో దీన్ని బట్టి ఏపీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో మనం చూస్తున్నాం. అలాగే సంక్షేమం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కావచ్చు, అంటే ప్రజలకి వాళ్ళ అవసరాలు ఏంటి, అంటే ప్రజల యొక్క కోరికలను మేము గెలిపించినందుకు ప్రజలకు ఎలా మేలు చేయాలి, ఎలా సేవ చేయాలి అన్న దృక్కోణంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. సో మనం చూసుకుంటే గనక ఫ్రీ బస్సులు కావచ్చు, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, పరిశ్రమలు తీసుకురావడం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అంటే సాధికారత కావచ్చు, అలాగే రోడ్లు కావచ్చు, ఏమైతే అవసరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తీరుస్తా ఉంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నిరుద్యోగితని రూపుమాపడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మొట్టమొదట రాగానే డిఎస్సి మీద, మెగా డిఎస్సి మీద సైన్ చేశారు. ఆ మెగా డిఎస్సిలో 16,347 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో దాదాపుగా భర్తీ చేసింది, వాళ్ళకి పోస్టింగ్ కూడా ఇచ్చింది. అద్భుతంగా వాళ్ళు ఇప్పుడు టీచర్స్ గా నెలకి 50 నుంచి 70,000 రూపాయలు శాలరీతో వాళ్ళ కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో కనీసం ప్రతి జనవరి ప్రతి సంవత్సరం ఇస్తానన్నాడు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఆయన ఇవ్వలేదు. ఆయన వాళ్ళ అమ్మఒడి పేరుతోటి ఇంట్లో, అంటే భారతి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి సత్యమని, అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 ఇస్తారని చెప్పారు. కానీ వాళ్ళు ఇవ్వలేదు, ఒక్కలకే ఇచ్చారు. అది 13,000 ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఈవెన్ 5 ఉంటే ఒక ఫ్యామిలీలో 5 మందికి ఇచ్చారు, 2 ఉంటే 2కి ఇచ్చారు. ఇట్లా అంటే ప్రజల యొక్క మనసులు గెలుచుకొని సంక్షేమ పథకాల అమలు, నిరుద్యోగితను రూపుమాపడానికి సిఐఐ భాగస్వామ్య సదస్సులో కూడా, అంటే పెట్టుబడుల సదస్సులో కూడా ఫారెన్ నుంచి నేషనల్ వైడ్ గా ఎంతో మంది పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టారు. ఒక రకంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఏపీ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నాయి, ఏపీ వైపు చూస్తూ ఉన్నాయి. అంటే ప్రజలు కూడా అబ్బా ఇది కదా అభివృద్ధి అంటే, అసలు ఇది కదా సంక్షేమం అంటే అని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే ఒక్క తప్పిదం కూడా లేకుండా. ఈవెన్ దాంతో పాటుగా మేము అధికారంలోకి వచ్చాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు అంత హింసలు పెట్టారు, అంత ఇబ్బందులు పెట్టారు అని కార్యకర్తలు ఒకవేళ మాట తూలినా,
తప్పిదం చేసినా వాళ్ళని డిసిప్లిన్ గా కంట్రోల్లో పెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా క్రమశిక్షణగా ఈవెన్ పార్టీ కార్యకర్తే రూల్స్ మీరితే అంటే పార్టీ గైడ్ లైన్స్ దాటితే వాళ్ళని పనిష్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజలు ఏం కోరుకుంటారు? శాంతి కాముకులుగా ప్రశాంతంగా అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అని కోరుకుంటున్నారు. అదంతా కూడా అంటే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ వైజాగ్ కావచ్చు, ఇటు అమరావతి కావచ్చు, అటు విజయవాడ, అన్ని ప్రాంతాలను గోదావరి జిల్లాలని మిళితం చేస్తూ అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. సో ఇంక ఈ నేపథ్యంలో ప్రజలకి నెగిటివిటీ లేదు. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు, అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం సముపాలలో వెళ్తా ఉంది. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైటిల్లో పెట్టినట్టుగా మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదు అని చెప్పడానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయి. ఇదేంటంటే చాలా కీలకమైన అంశాలు మేడం ఇది. ఎందుకు అని అంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాల తర్వాత తన అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టుకి అటెండ్ అయ్యే క్రమంలో చాలా మంది జనాన్ని పెట్టి రప్ప అంటూ ఇదిగో ఈ ఫ్లెక్సీలు 2029లో రప్ప 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతర అంటే పల్లెటూర్లలో వేటలు బలిస్తారనమాట. గంగమ్మ దేవతకి బలిస్తారు, అంటే మనుషుల్ని బలిస్తారని చెప్పి ఆ కార్యకర్తలు ఫ్లెక్సీలు పట్టుకొని ఆయన కోర్టుకు వచ్చిన నేపథ్యంలో భయంకరంగా అసలు ఒక లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం క్రియేట్ చేసి ఒక స్వాతంత్ర సమరయోధులు కూడా ఇలా చేయరు. అంటే అక్రమాస్తుల కేసులో ఆయన అట్లా చేస్తూ ఉంటే వీళ్ళు ఆ జనాలను ప్లాన్డ్గా మాబ్ క్రియేట్ చేయడం, అంటే నేను నా ఇమేజ్ ఏంటో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన దర్పాన్ని చూపెట్టడం. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో చాలా మంది వ్యక్తుల్ని అక్కడ క్రియేట్ చేసిన తర్వాత నేనంటే ఇది అని చెప్పేసి కొంతమంది అంటే చాలా మంది ప్రతిపక్ష వాళ్ళు అంటే అధికార పక్షం చేస్తున్న వ్యాఖ్య ఏంటంటే పెయిడ్ బ్యాచెస్ వచ్చారు, హార్ట్ఫుల్ వచ్చిన వాళ్ళు కాదు అని చెప్పి అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఏమన్నారంటే నాకు డబ్బులు లేవు, పార్టీని రన్ చేయడానికి చాలా కష్టంగా ఉంది ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అట్లా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 8 లక్షలు పెట్టి గన్నవరం నుంచి హైదరాబాదు స్పెషల్ ఫ్లైట్ లో చార్టర్డ్ ఫ్లైట్ లో ఆయన 8 లక్షలు పెట్టి వచ్చారు. అంటే సింగిల్ గా అధికారులు లేని వ్యక్తి ఆయన 8 లక్షలు పెట్టి ఫ్లైట్కి వచ్చాడనంటే అంటే ఆయన దర్పం, నేను ధనవంతుని, నేను ఏదైనా చేయగలను, డబ్బుతో నేను ఏదైనా చేయగలను అని చెప్పారు. పైగా ఇప్పుడు కార్యకర్తలు ఇలాంటి నినాదాలు చేస్తున్నప్పుడు ఇది తప్పు, మనం ప్రజలను ప్రేమతో గెలుచుకోవాలి అన్న నినాదం కానీ ఆ స్టేట్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. అంటే ఏంటి, మౌనం అంగీకారం అన్నట్టుగా వీళ్ళ యొక్క వ్యాఖ్యల్ని అంటే హింసాపూరితమైనటువంటి వ్యాఖ్యల్ని అంటే మేము చంపేస్తాం అంటే వాస్తవం అంటే రాకపోవడానికి కారణాలు అని చెప్తున్నాను. అంటే 2029లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఏమంటున్నాడు, మేము చంపేస్తాం, ప్రత్యర్థులను చంపేస్తాం, రక్తపాతం జరుగుద్ది, ఊచకోత కోస్తాం, మేము గెలిచేదే చంపడానికి అన్నట్టుగా. ప్రజాస్వామ్యంలో అవన్నీ యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ప్రజలు ప్రభువులు, ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కావాలి. అంటే ప్రజలే రాజులను చంపేస్తాం, రాజులను బెదిరిస్తాం అంటే సేవకులుగా ఉండే వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు శాంతి కాముకులను ఇందాక చెప్పుకున్నాం. ప్రజలు అన్నపూర్ణ అంటారు. అంటే ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారాన్ని వాళ్ళకి లేకపోయినా సరే అతిథులకి పెట్టేటువంటి ఆ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి హింసను కోరుకోరు, హత్య రాజకీయాలను యాక్సెప్ట్ చేయరు. అందుకని అది తెలిసిన చంద్రబాబు నాయుడు గారు చాలా గెలిచామన్నటువంటి అహం లేకుండా ఒక రకంగా చాలా డిసిప్లైన్డ్ గా ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, పెట్టుబడులు పెడతా ఉన్నారు, ప్రజలకి లాయల్ గా ఒక సేవకుడిగా ఉంటా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను చంపేస్తా, లేపేస్తా, రక్తపాతం చేస్తా అని చెప్పి ప్రజలను వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజలను మాత్రం వార్నింగ్ ఇవ్వడం కాదు కానీ స్వయాన ఈ రోజు కోర్టులో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. 6 సంవత్సరాలుగా పోరాడుతున్న డాక్టర్ వైఎస్ సునీత గారు ఎదురుపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులో. ఆయన ఇంత ముఖం చేసుకొని సునీత గారి కళలోకి చూసేటువంటి ధైర్యం చేయక బిక్కు ముఖం వేసుకొని సైలెంట్ అయిపోయాడు. ఎందుకు కారణం ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వాళ్ళ బాబాయ్ గారి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును ఛేదించకపోగా దాని గురించి పోరాడుతూ ఉంటే సునీత గారిని వార్న్ చేశాడు, అలాగే కొట్టాడు, గోడకేసి మెడబెట్టి నెట్టాడు అని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకి అంటే సొంత బాబాయిని చంపేసిన దిక్కు లేదు, తెగనరికి చంపి ఆ రక్తాన్ని తుడిచి గుండెపోటుగా చిత్రీకరించింది ఏ మీడియా? జగన్మోహన్ రెడ్డి గారి మీడియా. అంటే ప్రీ ప్లాన్డ్ గా వాంటెడ్ గా ఇంత జరిగినా సరే బాబాయి విషయంలోనే ఆయన పట్టించుకోలేదు, చెల్లెల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, ఏడిపించాడు, తల్లిని ఏడిపించాడు. ఇలాంటి వ్యక్తి ప్రజలకి ఏం చేయలేడు, ఇలాంటి వ్యక్తిన రప్ప బ్యాచ్న మనం గెలిపించుకోవాలని ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. అంటే ఎలాంటి అభివృద్ధి లేకపోగా
ప్రజల వైపు నుంచి కనీసం ఈయన వాళ్ళ మనసును గెలుచుకునే ప్రయత్నం చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఏం చేస్తున్నాడంటే కార్యకర్తలను రెచ్చగొడుతూ, అంటే ఒక రకంగా మారణ హోమం సృష్టించాలి, నేను చంపేస్తా. అసలు రాజకీయాల్లో నిరంకుశ ప్రభువులు ఇలా ఉంటారు తప్పితే ప్రజల సేవకులుగా ఉండేటువంటి ప్రజాస్వామ్యంలో, భారతదేశం ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల యొక్క దయాదాక్షిణ్యాలు వాళ్ళ ప్రేమను గెలుచుకొని మాత్రమే రాజకీయాల్లో విన్ అవుతారు తప్పితే, నాకు తెలిసి నా ఊహలో, నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రాజకీయ నేత కూడా ఇలాంటి నినాదాలతోటి మేము చంపేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం, మేము గెలిస్తే అన్నటువంటి వ్యక్తిని నేను ఇంతవరకు అయితే చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కల్చర్ని, హత్య రాజకీయాలని ప్రేరేపించే విధంగా ఆయన మాట్లాడడం అనేది ఇది ఖచ్చితంగా ప్రజల్లో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలవకుండా చూశారు. అంటే వాళ్ళ మధ్య, కులాల మధ్య రచ్చ చేసే ప్రయత్నం చేశారు. కాపు నేతలుగా చెప్పుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తుల ద్వారా చాలా నెగిటివ్ గా చంద్రబాబు నాయుడు గారిని తిట్టించే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాస్తవాన్ని గ్రహించి ఆయన చంద్రబాబు నాయుడు గారితో జర్నీ చేయడం, 100% స్ట్రైక్ రేటుతో గెలవటం, 164 సీట్లు కూటమి గెలుచుకోవడం, మరి 151 గతంలో గెలిచి విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు దారుణంగా ఓడించారు. సో వీళ్ళిద్దరూ తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం, ఆయన ఏమన్నారంటే మరో 15 ఏళ్లు మేము ఇలాగే కలిసి కొనసాగుతా ఉన్నారు. సో వాళ్ళు కలిసినప్పుడు ఇంపాసిబుల్, అంటే కాపు ఓట్లు కావచ్చు, మిగతా బీసీల ఓట్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీల ఓట్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇది కూటమి సర్కార్కి నెక్స్ట్ కూడా పడతాయి. ఎందుకంటే ఇట్లా మనం ఇందాక చెప్పుకున్నాం, పరిశ్రమలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, జాబ్ నోటిఫికేషన్లు కావచ్చు, 50 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వాలని ఆ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి కోరుకుంటున్నారు కనుకనే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేటువంటి ఉద్దేశం అయితే లేదు. సో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి జర్నీ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమైతే ఓట్లు కొన్ని తగ్గొచ్చు, లేకపోతే అంతకంటే కొంచెం 1-2 పెరగొచ్చు. అంతే తప్పితే ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఉండకపోవచ్చు అనేది మెజారిటీ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. గ్రౌండ్ లెవెల్లో కూడా ఈ రప్ప అరాచకం, ఈ వలస వెళ్ళడం, ఎక్కువ మైగ్రేట్ అవ్వడం, ప్రజలు పొట్టచేత పట్టుకొని వేరే నగరాలు వెళ్ళడం, ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి తెచ్చి అంటే ప్రజల్ని దోచుకునేటువంటి కార్యక్రమాల స్వస్తికి పలికి ఖచ్చితంగా పరిశ్రమలు కావాలి, ఉద్యోగాలు కావాలి, మాకు కూటమి ప్రభుత్వమే కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారనేది మాత్రం సుస్పష్టం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 2029 కాదు కదా, ఆ తర్వాత ఎన్నికల్లో కూడా గెలిచే ఛాన్స్ అయితే నాకు తెలిసి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బెదిరింపు ధోరణుల్ని, నిరంకుశ ప్రభువులాగా మారితే ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు తప్పితే యాక్సెప్ట్ అనేది చేయరు. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో అధికారంలోకి అయితే రారు. అంటే ఇప్పుడు చూస్తే మనం కల్తీ లడ్డు వ్యవహారం కానీ, కల్తీ మద్యం వ్యవహారం కానీ, అలాగే పరకామణి కేసు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారి మీద, అలాగే పెద్దరెడ్డి గారి మీద అక్రమ భూములు, అడవి భూములు ఆక్రమించారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి నాయకుడి మీద ఏదో ఒక కేసు అయితే వస్తుంది. ఇవి కూడా ఎంతవరకు నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తు చేశారు. హిందువుల మనోభావాలని దెబ్బతీశారు. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కాకుండా సిబిఐ, అంటే సుప్రీంకోర్టు సిబిఐ వేసింది. అసలు వాస్తవాలు ఏంటి, సాధ్యాలను మీరు సిట్ ద్వారా తేల్చండి అని చెప్పేసి సిబిఐ ద్వారా సిట్టు నిగ్గు తెలిసిందండి. ఏమనంటే అసలు ఒక్క చుక్క పాలు లేకుండా, వెన్న అసలు ఒక డ్రాప్ కూడా లేకుండా లడ్డుని, శ్రీవారి లడ్డుని అలా 68 లక్షల కిలోలు ప్రజలకి ఇచ్చారు, భక్తులకి. ఎంత బాధపడతారు అంటే, ఏ రిలీజన్ అయినా కావచ్చు, ఎంత వాళ్ళ మనసులు గాయపడతాయి. సో హిందూ ఓట్లు మెజారిటీ 99.9% హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా హిందువులు ఓట్లేరు. ఇంకో ఇంపార్టెంట్, ఇందాక మీరు అన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఈ రోజు విచారణకి హాజరవుతున్నారు. ఆయన అంటే కల్తీ లడ్డు వ్యవహారంలో సిట్టు విచారిస్తుంది. చాలా విషయాలు, అక్రమాలు అంటే బయటకు వచ్చాయి. కల్తీ జరిగిన మాట వాస్తవం. అందులో మరి అసలు నెయ్యి లేకుండా లడ్డు తయారు చేయడం అనేది ఇంపాసిబుల్, కానీ ఆయన చేశాడు. అది మొత్తం కూడా క్రిస్టల్ క్లియర్. అలాగే ఆయన గతంలో సెక్రటరీ, అలాగే ఓఎస్డి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సంస్థల డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరికి కూడా మరలా జైలుకు పిలుపు వచ్చింది. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆయన్ని ఆస్తులు జప్తు చేశారు. అంటే డబ్బులు అప్పుడు ఎలక్షన్ టైంలో ఇష్టాను రీతిగా ఆయన పంచిపెట్టారు. అక్రమ ఆస్తులు కూడబెట్టడంతో పాటుగా ప్రాపర్టీస్ కొన్నారు. ఇంకా అవన్నీ కూడా జప్తు చేయమని కోర్టు ఆదేశాలు వెళ్ళాయి. వీటన్నిటి దరిమల డెఫినెట్ ఇంత క్రిస్టల్ క్లియర్ గా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి కల్తీ లడ్డు కావచ్చు, లేకపోతే కల్తీ మద్యంలో అంటే దాదాపుగా 30,000 మంది ప్రాణాలు పోయాయి అనేటువంటి నేపథ్యంలో
ఆరోపణల నేపథ్యంలో కల్తీ లిక్కర్ తయారు చేసి వేల కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు దాకా అంటున్నారు మరి అఫీషియల్ గా. అన్అఫీషియల్ గానే గవర్నమెంట్ సిట్ తేల్చింది 3,500 కోట్లు అక్రమార్జన చేశారు. దాంట్లో డెన్లలో కోట్ల రూపాయలు కట్టలు బయటపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఒక అమ్మాయి కూడా ఆ డబ్బులు విచ్చలవిడిగా డబ్బులుంటే కొట్టేసినట్టుగా మనం వార్తలు చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇంత చూసిన తర్వాత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిపించాలి అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. సో దట్స్ వై డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ హింసా ప్రవృత్తితోటి కనుక ముందుకెళ్తే, ప్రజలైతే ఆంధ్ర ప్రజలు చాలా సున్నిత మనస్కులు, చక్కటి అంత బాగుండాలి అందులో మేము ఉండాలి అనేటువంటి నేచర్ కలిగినటువంటి మైండ్ సెట్ ఉన్న ప్రజలే ఆంధ్ర ప్రజలు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధిని, పీస్ ఆఫ్ మైండ్ ని, ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారు తప్పితే హింసని, హత్యలు, రక్తపాతాన్ని కోరుకోరు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ప్రసక్తే లేదనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అక్క చెల్లెమ్మలు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి అంటారు, ఎవరున్నా లేకపోయినా నా అక్క చెల్లెమ్మలు నాతో ఉంటారని. సో ఈసారి అక్క చెల్లెమ్మలు అండగా ఉండే ఛాన్స్ ఉందంటారా? అక్క చెల్లెమ్మలు అంటే అసలు ఫస్ట్ ఆయన కుటుంబం దగ్గరికి వద్దామండి. ఆయన కుటుంబంలో నవమాసాలు మోసి కనిపించిన తల్లి విజయమ్మ గారిని మరి ఎన్సీఎల్టీలో గుండెలో పెట్టుకొని చూడాల్సినటువంటి తల్లి చెల్లిని ఎన్సీఎల్టీకి వెళ్ళి ఆయన కోర్టులో పెట్టారు ఆస్తుల వివాదంలో. అంటే నాకే రావాలి ఆస్తులన్నీ కూడా, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చెల్లికి కూడా సమానంగా ఇస్తాను, పాపకి ఇస్తాను డాడీ అని చెప్పి ఆయన మాట తప్పారు. మాట తప్పి తల్లి చెల్లి నాన్న ఇది తప్పు కదని చెప్పి తల్లి అంటే, అన్నయ్య నాకు ద్రోహం చేస్తావని చెల్లెడు షర్మిల గారంటే ఆవిడను కూడా కొట్టినంత పని చేశాడని చెప్పి అంటారు. అందుకే ఆయన కోర్టుకి ఇచ్చాడు వాళ్ళని. కోర్టుకి ఇవ్వడంతో పాటుగా ఆవిడ బాధపడి కొన్ని వ్యాఖ్యలు చేశారు చాలా చాలా సీరియస్ గా. మా అన్నయ్య విశ్వనాగు సైతాను సైన్యం, కాలికే సైన్యం అంటూ చాలా బాధాతప్త హృదయంతో అన్నని, సొంత అన్నని, ఒకే రక్తం ఒకే తల్లిదండ్రికి పుట్టిన పిల్లలు వాళ్ళ అన్న మీద ఎలిగేషన్ చేసింది. మరి సొంత చెల్లెల్ని ఎక్కడ చూసుకున్నాడు ఆయన? ఇంకోటి, వర్ర రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులతోటి షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అనే వ్యాఖ్యలు చేయించాడు అంటే సోషల్ మీడియాలో. మరి రాజశేఖర రెడ్డికి పుట్టలేదని అంటే తల్లి విజయమ్మ గారిని కూడా మరి అవమానపరిచినట్టే కదా, అంటే క్యారెక్టర్ అసెసినేట్ చేసినట్టే కదా. తండ్రికి పుట్టలేదని అంటే తల్లికి పుట్టింది, ఆమె క్యారెక్టర్ను కూడా బదనాం చేసినట్టే కదా. అందుకని తల్లి చెల్లిని చాలా దారుణంగా ఒక రకంగా హింసించాడని చెప్పొచ్చు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యలో సునీత గారి విషయం మనం చూసాం. ఆవిడ ఎంత సఫర్ అయింది, ఆవిడ మీదనే కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి. సో సొంత వాళ్ళనే, సొంత కుటుంబ సభ్యులనే ధనదాహంతో, మా అన్నయ్యకి ధనదాహం ఎక్కువ అని చెప్పింది, మా వదిన గారికి కూడా భారతి గారికి ధనదాహం ఎక్కువ అని చెప్పింది. అది రూఢిపరిచే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్ లో సెక్యూరిటీ వద్దు సార్ అని చెప్పినా గానీ ఆయన వెళ్ళి ప్రజలకి హెల్ప్ చేశారు, రిస్క్ ఫేస్ చేశారు ఆ ఏజ్ లో, 75 ఏళ్ళ వయసులో కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయకపోగా, సరే ప్రజలు ఏమైనా అనుకుంటారు అని చెప్పేసి 1 కోటి రూపాయలు ఆ ఫ్లడ్ ఏదైతే వరద బాధితులు ఉంటారో వాళ్ళకి ఇస్తారని ప్రామిస్ చేశారు. ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే ధన వ్యామోహం. చార్టర్డ్ ఫ్లైట్ కి 8 లక్షలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రజలకు ఇస్తారని వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నటువంటి ఒక మాజీ సీఎం 1 కోటి రూపాయలు ప్రజలకు ఇవ్వలేదని అంటే ఆయన డబ్బుకి షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత సత్యమైనో మనకు అర్థమవుతుంది. అంటే డబ్బు కోసం ఆయన దేన్నైనా వదులుకుంటాడు, ఏదైనా చేస్తాడు అనేటువంటిది మనకి వెళ్ళిపోతా ఉంది. అక్క చెల్లెమ్మల విషయంలో కూడా ఐపాక్ సర్వేలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ గతంలో ఓట్లేసిన మహిళలు 6% మంది తగ్గిపోయారంట. అంటే 6% మంది తగ్గారనంటే ఇలాంటి ఇదిగో హింసా ప్రవృత్తి కలిగినటువంటి నినాదాలు, ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకొని రప్ప మహిళలు బేసిక్ గా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు. అలాంటి వాళ్ళు హత్య రాజకీయాలు కోరుకోరు. హత్యలు లేకపోతే చాలా మంది శాంతి కాముకులుగా ఉంటారు. మహిళలు బేసిక్ గానే సున్నితమైనటువంటి మనస్తత్వం. వాళ్ళు తగ్గిపోయారు జగన్మోహన్ రెడ్డికి 6%, 6% జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ లో మహిళలు దూరం అయ్యారు. సో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చెప్పపెట్టని చెప్పొచ్చు. వీటన్నిటిని కనుక మనం బేరీజ్ వేసుకుంటే ప్రజలు క్లియర్ కట్ గా చూశారు కాబట్టి, కుటుంబాన్నే ఇంత ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలైతే ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదనేది మనకు అర్థమవుతున్న అంశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే మేడం.